అంగన్వాడీలపై ప్రభుత్వం చాలా దయహీనంగా ప్రవర్తిస్తుంది. అయితే ఈరోజు వారు విధుల్లోకి రాకపోతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏదేమైనప్పటికీ ఈరోజు పాపం అంగన్వాడీలు ఏదైతే నెల రోజులుగా వారు డిమాండ్స్ నెరవేర్చాలి, అదేవిధంగా వారి యొక్క జీతాలు పెంచాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారో ఆ ఒత్తిడి అంతా ఈరోజు ప్రభుత్వం అయితే ఏంటంటారో ఓ రకంగా పక్కన పెట్టేసింది. సో దీని గురించి మనతో మాట్లాడేందుకు అంకరావు గారు సీనియర్ అనలిస్ట్ ఉన్నారు. ఆయన్ని అడిగి మనం సుస్పష్టంగా తెలుసుకుందాం. నమస్తే అంకరావు. నమస్తే అండి. ఎలా చూడాలండి ఈరోజు ప్రభుత్వం అంగన్వాడీలపై చాలా హీనంగా వ్యవహరించింది? ఎందుకంటే ఓ రకంగా అంగన్వాడీలు అనే వాళ్ళు సమాజంలో వాళ్ళు చేసే సేవలు అయితే ఉంటాయో అవి చాలా అద్భుతం, ఒక రకంగా అమోఘం కూడా. సో అలాంటి అంగన్వాడీల పట్ల కొంచెం కూడా జాలి లేకుండా మొన్న మనం చూసాం, కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు నుంచి ఇప్పుడు మళ్ళీ ఒక రకమైనటువంటి ఉద్యోగాల నుంచే తొలగించాలంటూ ఆదేశాలు ఇవ్వడాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారో దీని మీద మీ స్పందన ఏంటారు? అంటే గతంలో నియంతలు ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి రాజులు కాలగర్భంలో ఎలా కలిసిపోయారో చరిత్ర చదువుకోలేదట్టుంది ఈ విద్యార్థులు. వీళ్ళు అసలు చదివే లేని విద్యార్థులు కదా వీళ్ళకి చరిత్రల గురించి ఏం తెలుసు? మామూలుగా ఎవరైనా సరే హీనంగా చూడొద్దు, ఘోరంగా దెబ్బతింటారనేది ఒక సామెత ఒకటి ఉంది. ఇప్పుడు అంగన్వాడీలు తీసుకుంటా ఉంటే 1,00,000 మంది పైచిలుకు వాళ్ళు గ్రామాల్లో మరి తల్లుల తర్వాత తల్లులుగా వాళ్ళు పిల్లలకు కావచ్చు, గర్భిణీ స్త్రీలకు కావచ్చు, వాళ్ళు చేసే సేవలు అనన్య సామాన్యమైనవి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం కూడా కొంచెం ఆందోళన జరిగిన 2 సార్లు కూడా వారికి దగ్గర 5,700 రూపాయలు పెంచడం కూడా జరిగింది. వాళ్ళకి అంటే 10,500 రూపాయలు ఆ రోజు వాళ్ళు వేతనం పొందడం కూడా జరిగింది. 2 సార్లుగా పెంచింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రం పెంచింది, అది కూడా 1,000 రూపాయలు. వాళ్ళ శ్రమను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వేతనాలు పెంచమని అడుగుతున్నారు. ఈయనే వాగ్దానం చేశాడు కదా, తెలంగాణ రాష్ట్రం కంటే ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని. మరి ఇచ్చిన మాట తప్పాడు కాబట్టి వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసారు. మరి వాళ్ళ ఉద్యమాన్ని చాలా తక్కువగా చూస్తున్నాడు, వాళ్ళని చాలా ఇబ్బందులు పెడతానన్నారు. ఈరోజు వచ్చేసరికి 42వ రోజు. మరి మీరు చెప్పినట్టు ఇప్పుడే చూసాం కూడా, మరి కలెక్టర్ల ద్వారా వాళ్ళని ఉద్యోగాలు తొలగించమని చెప్పని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు దరిద్ర పెద్దమ్మ నెత్తి మీద ఉంటే విలయతాండం ఎలా చేస్తారు అనే దానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మంచి శకునాలే కనపడుతున్నాయి నాకైతే. ఇప్పుడు కాస్త కూస్తే వాళ్ళకు కొంచెం ఇబ్బంది పెట్టినా రేపు పొద్దున జరిగేదంతా మంచే కాబట్టి ఈ యొక్క రాక్షస పాలన అంతమొందించడానికి ముందుగా కంకణం కట్టుకునే వీరనారీమణులు అమరావతి రైతుల రూపేణా వస్తే మళ్ళీ ఈరోజు అంగన్వాడీల రూపేణా కూడా వారికి కావాల్సినంత సమకూరుతుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు. అంటే ప్రభుత్వం ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకుందంటారు? ఇప్పుడు సహజంగా ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో రకమైనటువంటి మోసపూరిత హామీలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చి ఇప్పుడు వాటి మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నవరత్నాల పేరుతో 9 చెప్పి అందులో 2-3 చేసి మిగిలినన్ని చేయకపోవడంతో వ్యతిరేకత తీవ్రతరమైంది. ఈరోజు మనం చాలా సుస్పష్టం చూస్తాం. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరి ప్రతి ఒక్క ఓటు అవసరమే కదా. సో ఇంకా నెల రోజులే ఉంది. సో ఏముంది, జీతం పెంచేసి మంచోడు అనిపించుకోవచ్చు కదా, కానీ ఎందుకు అనిపించుకోవట్లేదా? ఎందుకు వాళ్ళ మీద అంత దురుసుగా వ్యవహరిస్తున్నాడు? పోయే కాలం దగ్గర పడితే ఇట్లానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు నేను చెప్పాను కదా, అంటే ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి పరిపాలన చేసే వ్యక్తికి ఇలాంటి దుర్బుద్ధులు పుడతా ఉన్నాయి. ఇప్పుడు ఆయన మాట్లాడే విధానం చూసుకున్నా, ఆయన ప్రవర్తించే విధానం చూసుకున్నా, ఆయన భయపడుతున్న విధానం చూసుకున్నా కూడా ఇది మంచి శకునాలుగానే నేను భావిస్తున్నాను. ఆయన మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు. 4 సంవత్సరాల 7 నెలల కాలపరిమితి దాటిన తర్వాత కూడా ఇప్పటివరకు కూడా మరి ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు? ఇంక 8 రోజులు అయితే 8 నెలలు కూడా పూర్తయిపోతూ ఉంటుంది. అయితే జీతాలు భారంగా మారుతున్నాయి, జీతాలు ఇవ్వడం అని చెప్తుంది కదా ప్రభుత్వం. మరి దాని మీద కూడా మీ స్పందన? జీతాలు భారంగా మారుతున్నాయా అంటే ఇప్పుడు ఆయన దుబారా పెట్టేదానికంటే కూడా ఎక్కువ. ఎంతమంది సలహాదారులకి ఎన్ని లక్షలు ఇస్తున్నాడు ప్రతి నెల? ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, 2,63,000 మంది వాలంటీర్లు ఉన్నారు కదా. మరి వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధులు కాదు కదా, ప్రభుత్వం నియమించిన వ్యక్తులు కాదు కదా. ప్రజాధనాన్ని వాళ్ళకి అప్పలంగా దోచిపెట్టేటప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇంకోటి కూడా చెబుతున్నాం, సుబ్బు గారు గుర్తుపెట్టుకోండి, ప్రతి వాలంటరీ దగ్గర రోజుకు 2 లక్షల పేపర్లు కొనాలని జీవో వాళ్లే విడుదల చేశారు కదా. అంటే 5,26,000 మంది 26,000 పేపర్లు ప్రతిరోజు కొనిపిస్తున్నారు కదా. అంటే ఆయన సంస్థకి లాభాలు ఎలా రావాలో బాగా తెలిసినటువంటి, నాకు తెలిసినంత వరకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారి, రాజకీయ నాయకుడు, ముఠా నాయకుడు కలిసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఆయన వ్యాపార దృష్టిని చూస్తాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులన్నీ ఆయనకి వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి. ఇది ఆంధ్ర రాష్ట్రానికి చాలా మంచిదే. ఇప్పుడు రేపు పొద్దున ఈ 1,00,000 మంది నాకు తెలిసినంత వరకు 10 లక్షల మందిని ప్రలోభం చేయగలరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకోగలరు. వాళ్ళ కుటుంబాలు లేవా, వాళ్ళ బంధువులు ఉండరా, వాళ్ళందరూ రేపు తిరగబడరా,
మామూలుగా ఉండదండి. మీరు ఇప్పుడు వరకు ఒక రకంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం. రేపు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి అందరూ బయటకు వస్తున్నారు. ఒక్కోళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీలు, మరి ఆశా వర్కర్లు, మరి విద్యార్థులు, మరి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతున్నాడు. ప్రత్యేక హోదా లేదు. మరి ఉద్యోగస్తులు చూసుకుంటా ఉంటే వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఈరోజు నెల వాళ్ళకి కొన్ని ప్రణాళికలు వేసుకొని ప్రతి నెల దాన్ని ముదుపు చేసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకునే విధంగా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు వాళ్ళు కిస్తీలు కూడా కష్టలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకుంటా ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఆ వర్గం ఈ వర్గం లేదంటే కులం, మతం, ప్రాంతం కూడా చూసుకోవాల్సిన పని లేదు. 3 ప్రాంతాలని ఆయన ఏ విధంగా నాశనం చేస్తున్నాడో చూస్తూనే ఉన్నారు. అమరావతి అజరామరంగా ఎలగాల్సిన అమరావతిని, మరి అది ఒక కామధేనువు కల్పవృక్షంగా ఉండాల్సిన అమరావతిని ఈయన ఎలా నిర్వీర్యం చేస్తున్నారో చూస్తూనే ఉన్నారు. కాబట్టి అన్నీ కూడా నా ఉద్దేశం అయితే ఆంధ్ర రాష్ట్రానికి మంచి శకునాలే ఇవి. ఈ ప్రభుత్వ పాలన అంతమొందించి ప్రజాస్వామ్యబద్ధంగా తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకునే ఉద్దేశంతో అందరూ త్రికరణ శుద్ధిగా ఉన్నారు. దానికి వీళ్ళు చేసే వికృత చేష్టలు కలిసి వస్తున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. అంగన్వాడీలే కాదు, ఆశా వర్కర్లే కాదు, విద్యార్థులే కాదు, మహిళా తల్లులే కాదు, రైతులే కాదు, సంపూర్ణంగా అన్ని వర్గాల వారు వీరికి ఇంటికి సాగనంపడానికి కృతజ్ఞతతో ఉన్నారండి. భవిష్యత్తుకి తల్లులైనటువంటి అమరావతి తల్లు ఈ యొక్క ఆశా వర్కర్లు కూడా ముందున్నారు, అంగన్వాడీ వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే పోరాటాన్ని స్ఫూర్తి నింపుకోండి, పట్టు సడలనీయకుండా చూసుకోండి. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని మీ ద్వారా తొలగించే కార్యక్రమంలో మీరు చరిత్రలో నిలిచిపోయే విధంగా మీ పోరాటం కొనసాగించాలని మీకు మా మద్దతు సంపూర్ణంగా తెలియజేస్తున్నాం.